వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గత ఏడాదిన్నర కాలంలో రైతుల సంక్షేమానికి 78,000 కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం ఆయన రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, సంచాలకుడు గోపి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆల్టాస్ జానయ్య పాల్గొన్నారు. వారందరికీ మంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని, ఇందులో ముఖ్యమైన నిర్ణయాలు వెలువడతాయని తెలిపారు. గత ఏడాది మార్చి నుంచి రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతులు పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 566 రైతు వేదికల్లో రేడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండగా సోమవారం నుంచి మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరగనున్న సీఎం ముఖాముఖి కార్యక్రమానికి 1,500 మంది రైతులు ప్రత్యక్షంగా హాజరవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా 1,600 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కీలక పథకాలైన రైతు భరోసా, యువ వికాసం అమలుకు భారీగా నిధులు సమీకరించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 12 నాటికి మొత్తం 8,500 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ నెల 3వ తారీఖున 1,500 కోట్లు, 10వ తారీఖున 3,000 కోట్లు సమీకరించగా 17వ తారీఖున మరో 4,000 కోట్లు బాండ్లను వేలం వేయనుంది. ఇక ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో ఏప్రిల్, జూన్ అతి ఎక్కువ నిధులు రైతు భరోసా పథకానికి కేటాయిస్తున్నామని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు 9,000 కోట్లు అవసరం కాగా ఇందుకోసం నిధుల సమీకరణ జరుగుతుంది. రైతు భరోసా అనంతరం రాజ్య యువ వికాసం పథకానికి 6,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే ఈ నిధుల విడుదలపై స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే ఈ నెల జీతాల నుంచి డిఏ పెంపు అమల్లోకి రావడం వల్ల వచ్చే నెల 1వ తేదీ నుంచి పెంచిన జీతాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం అదనంగా 300 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల పరిష్కారానికి నెలకు 700 కోట్ల చొప్పున దశల వారీగా విడుదల చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందుకు గాను ఈ నెలాఖరులోగా డిఏ బిల్లులకు అదనంగా 1,000 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఇక 2025-26 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 54,009 కోట్ల రుణాల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుందని తాజాగా అంచనాలు వెల్లడి చేశారు. ఇక ఏప్రిల్లో 5,230.99 కోట్లు, మే నెలలో 4,500 కోట్లు సేకరించగా జూన్ 17 నాటికి మొత్తం 18,230 కోట్ల రుణాల సమీకరణ పూర్తయింది. అయితే పలు పథకాల నిధుల విడుదల ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నెలాఖరులోగా రుణాల సమీకరణ 20,000 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదాయాన్ని పెంచేందుకు జీఎస్టీ, వ్యాట్ వసూళ్లలో గణనీయమైన పెరుగుదల అవసరమని ప్రభుత్వ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలకు సూచించింది. అక్రమాలు అరికడితే ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరుగుతుందని, తద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.